ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. అలానే ఇతని ప్రపంచంలో రకరకాల షోలు ఉన్నాయి. వీళ్ళ కుట్టి స్టోరీ చూద్దామా? లెట్స్ గో. సార్ సార్ సారు సారు సారేటి అలా వెళ్ళిపోతున్నాడు. అడుగుదామా వీళ్ళని? బ్రదరా బ్రదరా, అరే ఏంద్రాబాయ్ పొద్దుగాలని లొల్లి ఏమైంది? ట్రైలు సారేటనియా ఉత్కాలతో వెళ్ళిపోతున్నాడు. మనల్ని మర్చిపోయినాడా ఏంటి? ఇవాళ సాటర్డే రా. ఆయన లార్డ్ వెంకీకి గ్రాటిట్యూడ్ చూపించుకుంటాడు. అలాగైతే మనకు హాలిడే ఇవాళ. భలే భలే అబ్బా, భలే కనిపెట్టాలి గ్రీన్గా. ఈ బ్లాక్ గార్డ్ ఏడి? ఒరే బ్లాక్, ఒరే బ్లాక్, ఎక్కడున్నారా? హ్యాపీగా పడుకోని. అరే ఈ బ్లాక్ అన్న ఏడున్నా జల్దీ రాయి నువ్వు. సార్ పిలుస్తాడు రా, వచ్చేసాడు. ఏడి ఏడన్నా సారు కనపడలే? ఏడున్నాడేంది? ఊరకనే అన్నారు కదా మీరు. ఎందుకన్నా చంపుతారు సెలవు రోజు? ఏంది పంచాయతీ పొద్దున్నే? ఇగో ఈ గొత్తోనికే మన రూల్ చెప్తుండే బాయ్. అయినా ఈడేంది విచిత్రంగా ఉన్నాడు. ఎట్లా నచ్చినావు నువ్వు అన్నకి? అంటే బ్లాక్ లేకపోతే వైట్ నచ్చుతుంది. ఏం చూసుకున్నా నేను? నాకు అర్థం కదా. నాకేటైంది? మీకంటే బాగుంటాను. చూడగానే ఫ్లాట్ అయిపోయినాడు, అందుకే కొన్నాడు. అయినా మీకులా లోకల్ అనుకున్నావేటి? బ్రాండ్ ఇక్కడ. తగ్గు తగ్గు తమ్ముడు. అన్న ఫ్రెండ్ చెప్పులు కొనేటప్పుడు డిస్కౌంట్లో వచ్చిన డిస్కౌంట్ గాడివి తగ్గాలి. అది కాదయ్యా, నన్ను ఎప్పుడు కలుపుకోడు. నీకేమైందిరా కలుపుకోవడానికి? ఏందినా నువ్వు వాడిని కలుపుకోమంటావు? వాడిని చూడోసారి ఎట్టుండాడో. పేడ పూసిన పందిలా ఉన్నాడు. పందిలా బాబు పెద్ద అందగాడు. మరి నాకు చెప్తున్నాడు వీడు. నల్లగున్న నల్లబంది లేవేటి? ఏయ్ షోరూమ్ డబ్బా ఏంటి కిండలా? సెన్సిటివ్గా బతికింటావు. ఒక్కటే దెబ్బ పీస్ అయిపోతావు. జాగ్రత్త. బాస్ 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 లీవ్ ఇట్ బాస్. ఇవాళ మనకు హాలిడే. వాట్ ఇస్ ద ప్లాన్? అవును మళ్ళా. అయినా ఇల్లు లేదన్నా లైట్ తీసుకోర్రి అన్నా. నువ్వు చెప్పే ఏం చేద్దాం ఇవాళ వీక్ ఆఫ్? ఏం ప్లాన్ చేద్దాం? ఓకే ఓకే, మనకేముంటారా అన్నీ మామూలే. అన్న వస్తాడు, నీట్గా స్నానం చేపిస్తాడు, ఎండలో పడుకోబెడతాడు, హాయిగా రెస్ట్ తీసుకుందాం. అవ్వనా సమ్మగుంటుంది. ఏంది గ్రీన్ బ్రో, నువ్వు చేయలే కదా స్నానం? ఇక్కడ చెయ్యి, మస్తు మజా వస్తుంది. నానేటి, నా ప్రైజ్ ఏంటి, నా బ్రాండ్ ఏంటి, నా ప్లేస్ ఏంటి? నానేటి స్నానం చేసేది? నన్ను తుడవాలా? నన్ను తుడుస్తారు. నానే మీలాంటి చీప్ ప్రోడక్ట్ అనుకున్నావేటి? రే షోరూమ్, నీకు ఇందాకే చెప్పిన తగ్గి మాట్లాడు అని. నీ ప్రైజ్ వల్ల నీకున్న హెడ్ వెయిట్ ఎక్కడన్నా చూపించు. ఇక్కడ కాదు. ఇక్కడ షోరూమ్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, లోకల్ షాప్ అయినా, డీమార్ట్ అయినా సరే ఒక్కటే వాల్యూ, ఒక్కటే ట్రీట్మెంట్. కాలికే వేసుకుంటారు, ఇంటి బయటే పెడతారు. నోరు కంట్రోల్లో ఉంటే కలిసి ఉంటావు, లేకపోతే డస్ట్బిన్నే నీకు గతి. జాగ్రత్త. రండ్రా.